అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 13. ఈ నా మాటలను మీ హృదయములో ఉంచుకొని వాటిని మీ పిల్లలకు నేర్పించవలను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18-19 వచనములు. నయమాను ఎలీషా యుద్ధకు వెళ్ళి అతని మాట ప్రకారము యోర్దాను నదికి పోయి 7 సార్లు మునుగుట ద్వారా స్వస్థపరచబడటం మాత్రమే గాక ఆత్మీయముగా కూడా స్వస్థత నొందెను. ఆ దినము నుండి అతడు జీవము గల ఇజ్రాయేలు దేవునికి తప్ప మరెవరికైనను మ్రొక్కుటకు నిరాకరించెను. నయమాను రాజుకు, తన దేశాధిపతులకును, తన ఇంటిలో బానిసగా ఉన్న ఆ చిన్నదాని ద్వారా తాను ఎట్లు జీవము గల దేవుని తెలుసుకొనగలిగనో చెప్పి ఉండును. అతని మాటలు విని అనేకులు వివిధ అవసరతలతో ప్రవక్తయగు ఎలీషా యుద్ధకు వెళ్ళి ఉండవచ్చును. ఆ విధంగా నయమాను జీవము గల దేవునికి సాక్షి ఆయను. ఇదంతయు ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రుల నమ్మకత్వమును బట్టి జరిగెను. ఎందుకనగా వారు చిన్నప్పుడే ఆ చిన్నదానికి జీవము గల దేవుని గూర్చి, ప్రవక్త గురించి చెప్పియుందురు. ఆ విధముగా తల్లిదండ్రులకు తమ పిల్లల విషయమైన అత్యధికమైన బాధ్యత గలదు. ప్రతి బిడ్డ దేవుని వరము. దేవుని వాక్యమును నమ్మకముగా బోధించుట అనున్నది తల్లిదండ్రుల గొప్ప బాధ్యత అయి ఉన్నది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆత్మీయ జీవితమును గురించి చాలా నిర్లక్ష్యంగా నుందురు. దానికి ఫలితముగా పిల్లల యొద్ద నుండి సంతోషమును, ఆశీర్వాదమును పొందుటకు బదులు వారు దుఃఖమును, నిరుత్సాహమును పొందుదురు. అంతేగాక దుఃఖముతో బహుగా కన్నీరు కార్చవలసి వచ్చును. వారు తమ పిల్లల ఆత్మీయ జీవితం విషయమైన బాధ్యత యందు నిర్లక్ష్యముగా, అశ్రద్ధగా నుండిరి. వారు పిల్లల శారీరక అవసరతలను, బట్టలు, ఆట వస్తువులు, తినుబండారములను సమృద్ధిగా సమకూర్చి ఉండవచ్చును. కానీ వారికి దేవుని వాక్యమును బోధించుటకు కానీ, వారితో కలిసి ప్రార్థించుటకు కానీ తల్లిదండ్రులకు సమయం లేకపోయెను. వారు అనేకమైన ఇతర విషయములలో తీరిక లేకయుండిరి. కానీ ఇప్పుడు తమ నిర్లక్ష్యమును బట్టి గొప్ప క్రయము చెల్లించవలసి వచ్చున్నది. దయచేసి అబ్రహామును గురించి దేవుడు ఎట్టి సాక్ష్యమునిచ్చుచున్నాడో ఆదికాండము 18-19 చూడుడి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతనిని ఎరిగి ఉన్నానెను. దేవుడు నేను అబ్రహామును ఎరుగుదును అని చెప్తున్నాడు. విశ్వాసులుగానున్న తల్లిదండ్రులైన మిమ్మును గురించి దేవుడు నాకు ఫలానా వారు తెలియను, ప్రభు మార్గములను అనుసరించినట్లు అతడు తన ఇంటివారికి, పిల్లలకు ఆజ్ఞాపించును అని చెప్పగలడా? దేవునికి నీవు ఎంత గొప్ప విద్యను అభ్యసించుతువో, లేక ఎన్ని విశ్వవిద్యాలయ పట్టములు పుచ్చుకుంటువో ఆయనకు అవసరం లేదు. నీ భార్యతో, నీ పిల్లలతో ఎంత సమయం వాక్యం చదువుటయందు, బోధించుటయందు గడుపుదువో దానిని దేవుడు తెలుసుకొనగోరుచున్నాడు. తన పిల్లల విషయమైన తన కర్తవ్యమునందు అబ్రహాము నమ్మకముగా నుండుటను దేవుడు ఎప్పుడు చూచెనో అప్పుడు అతని గూర్చి తాను చెప్పిన దానిని నెరవేర్చదనని చెప్తున్నాడు. తల్లిదండ్రులు తమ భాగము తాము నెరవేర్చిన ఎడల దేవుడు కూడా తన భాగమును నెరవేర్చును. ఆయన తన వాగ్దానములన్నీ నెరవేర్చును. ప్రైజ్ లార్డ్.